జోగి రమేష్ అధికారం కోల్పోయినా కూడా బలుపు మాత్రం ఏం తగ్గల. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయ జీవితాన్నే మీ నోటితో మీరు సమాధి కట్టుకునేలా ప్రజలు తీర్పిచ్చారు. అయినా మార్పు రాల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి భాష, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు అనేటువంటి మాటల్ని కూటమి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు సహించాలా అంటే ఎందుకు సహించాలి? అధికారంలో ఉంటారు, మీరే ఉంటారు. మీరున్నప్పుడు మీరు రెచ్చిపోయి టీడీపీ ఆఫీసులను మగలగొట్టి వాళ్ళని తిట్టి బూతులతో రెచ్చిపోయేలాగా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళిపోతారు, లోకేష్ గారిని బూతులు తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు అయితే ఎలకొడక అని చెప్పి ఇప్పుడు కూడా తిడతారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీతో తిట్టించుకుని, లేనప్పుడు కూడా మీరు అంటుంటే తీసుకుని వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారనుకుంటున్నారా? గాజులు తొడుక్కుని కూర్చోవడానికి మీకులాగా ఏమి ఇష్టానుసారం నోరుకి ఏదొస్తుంది మాట్లాడేసి రెచ్చిపోయి తర్వాత కాముగా కూర్చునేటువంటి టైప్ అనుకుంటున్నారంటే వాళ్ళని కాదు కదా. మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు, అంతేగా. మనం నోటికి కంట్రోలింగ్ లేకపోతే కష్టం కదా. ఇప్పుడు కూడా జోగి రమేష్ గారికి కూడా అదే జరుగుతుంది. ఆయనకి అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎందుకని అడ్డుకట్టలు వేయలేకపోతున్నారు? కావాలనే రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించుకుంటున్నారేమో అని కూడా అనిపిస్తాం. ముఖ్యంగా జోగి రమేష్ గారు, మీరు ఒక గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ప్రజాప్రతినిధిగా మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు వెలగబెట్టారు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు కొంతైనా సరే మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలైనా లేదంటే మీ పిల్లలైనా ఇంకొకళ్ళైనా నేర్చుకోవటానికి ఈ బూతులే నేర్చుకుని ఇలాగే రాజకీయం చేయండి, బూతులతో రెచ్చిపోండి, ఇష్టానుసారం అవతల వాళ్ళు తిట్టండి అని చెప్పేటువంటి వారసత్వాన్ని ఏమన్నా ఇస్తున్నారా? నాకు అర్థం కాదు. కనీసం సంస్కారం అనేటువంటిది ఇది కూడా మనకి ఉన్నదా? అంటే ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు అంటే మా రాజకీయం ఇంతే, మేము బూతులతోనే రెచ్చిపోతాం, ఒక క్రిమినల్స్ని సైకోల్ని ఇలాంటి పద్ధతుల్లోనే మేము పెంచి ముందుకిస్తాం రేపటి తరానికి అనేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అందుకని అంబటి రాంబాబు గారు కానీ మీరు కానీ అలాంటి సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంకరేజ్ చేసుకుంటూ అలాంటి నాయకులకే ఎక్కువగా పని చెప్పి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోండి అని చెప్పి ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యేకంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. కావాలనే దాడులకు వాళ్ళని రెచ్చగొట్టి చేపించుకుంటున్నట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్లీగా మీరు చూస్తే అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఏదైతే ఆ ఫ్లెక్సీని చేసిందే తప్పుడు పని, ఆ లడ్డు దాంట్లో కల్తీ అని కూడా అనలేము, ఎందుకంటే అసలు కల్తీ లేదు దాంట్లో. అక్కడ వాళ్ళు వేసినటువంటి పామాయిల్లో కానీ వాళ్ళు వేసినటువంటి ఆ కెమికల్స్లో కానీ కల్తీ అనేదే. పాలు అంటే పాలు, దాంట్లో పాలు వేసి ఒక 90% పాలు వేసి లేదా ఒక 10% కెమికల్స్ కలిపినా లేదా 90% కెమికల్స్ వేసి ఒక 10% పాలు కలిపినా అది కల్తీ అవుతుంది. అసలు 1% కూడా లేనటువంటి దాంట్లో, పాలు అనేటువంటి పదార్థమే లేనటువంటి దాంట్లో అది కల్తీ ఎలా అవుతుంది? అది కంప్లీట్గా నెయ్యి అనేటువంటి పేరుతో కంప్లీట్గా ఒక కెమికల్స్ని, ఒక విషాన్ని ప్రజలకు ఇచ్చి చంపేయాలనేటువంటి ప్లాన్ చేశారు. వాళ్ళకి ఏ క్యాన్సర్లు వచ్చి ఉంటాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటాయో అసలు ఆలోచించుకోవడానికి కూడా కష్టమే. అలాంటి పని తీసుకొచ్చారు. దాని గురించి ఫ్లెక్సీ ఎత్తే చింపేస్తారా? అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఫ్లెక్సీలని వాళ్ళని అందరినీ ఇష్టం వచ్చినట్టు చేసి అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు వెళ్ళి చింపేస్తే వాళ్ళు ఊరుకుంటారేంటి? తిరగబడరా? పైగా మీరు ఆ కారులో బయటకు వచ్చి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలకొడక రండిరా కొడకల్లారా అని చెప్పి మాట్లాడినటువంటివి కనిపిస్తుంది. లోపల నుంచి ఇంకొక వీడియో ఎవరో బయట పెట్టారు. అది వాళ్ళకి పాజిటివ్ అవుద్ది అనుకుంటున్నారు కానీ నాకైతే అర్థం కాలేదు. అక్కడ పోలీసులు చాలా క్లియర్గా దారి క్లియర్ చేసి, అక్కడ పెద్దగా జనాలు కూడా లేరు, పోలీసులే ఉన్నారు, అందరూ కంప్లీట్గా బయటికి తోసేసి మీరు వెళ్ళండి అంటే అయ్యి ఆపరా నువ్వు ఆపు, రారా కొట్టండిరా ఎండ కొట్టకల లంజా కొడకల రండిరా అనుకుంటూ మాట్లాడుతుంటే రెచ్చిపోకుండా ఎలా ఉంటారు? మీరు మాట్లాడేటువంటి భాషతో వాళ్ళకి సహనం కోల్పోకుండా ఎలా ఉంటారు చెప్పండి? మీరే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉందని తెల్లగా మొత్తం పైన కింద అన్ని మెరిసిపోయినటువంటి మీరే కంట్రోల్ లేకుండా పోతే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? జరుగుద్ది. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి నాయకులు ఇలాంటి బిహేవియర్తో ఉంటే కనుక మీరు మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఒక్కటి కూడా ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలే తప్ప. ప్రజలకి ఆల్రెడీ డిసైడెడ్, వాళ్ళు మిమ్మల్ని ఇలా నోరేసుకుని పడిపోయినటువంటి వ్యక్తుల్ని
గెలిపించలేదు కాబట్టే మీరు ఇలా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వ్యక్తుల్ని కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చిత్తుగా ఓడగొట్టి, మీరు లాంటి వ్యక్తులు, ఇలాంటి నోరుతో ఇష్టానుసారం మాట్లాడేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరం లేదు అని ఒక అద్భుతమైనటువంటి తీర్పిచ్చి, మీకు ప్రతిపక్ష పాత్ర కూడా వద్దు, అక్కడ కూడా వెళ్తే ఎలాంటికి రెచ్చిపోతారు అని చెప్పి మొత్తం సమాధి కట్టేశారు మీకు. అయినా కూడా మీరు మారకపోతే మిమ్మల్ని ఇంకా ఇదే లాస్ట్ ఎలక్షన్. మీకు మీరు ఎంత రెచ్చిపోతారో రెచ్చిపోండి. ఆ తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, నెక్స్ట్ మీకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి మీ నియోజకవర్గాల్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి.